మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా ఉంటే వారికి వీడియో షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఈ కామెంట్ చూడండి. అన్న, నేను ప్రాక్టీస్లో బాగా ఆడతా కానీ టోర్నమెంట్లో బెస్ట్ అవ్వలేను, ఎందుకన్నా? మంచి క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఇది నీకే కాదు, చాలామంది ప్లేయర్స్కి ఈ డౌట్ ఉంది. కొత్తగా స్టార్ట్ చేసిన ప్లేయర్స్ ఎవరైనా సరే 2 months 3 months ఆడి నుంచి ఆడేవాళ్ళు చాలామంది ప్రాక్టీస్లో బాగా ఆడతారు కానీ టోర్నమెంట్లో బాగా ఆడలేరు, సక్సెస్ అవ్వలేరు. నేను ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ ఎప్పుడైనా కోర్టులో దిగేటప్పుడు చాలామందికి కొత్త వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే మనకి మ్యాచ్ ఫియర్ ఉంటుంది. మనం కోర్టులో దిగాక రైడర్ అనుకో, రైడ్కి వెళ్ళాక ఒకవేళ అయిపోతే నన్ను ఏమైనా అంటారేమో, మా టీం ప్లేయర్స్ తిడతారేమో, మా కోచ్ కానీ తిడతారేమో అని చాలామందికి భయం ఉంటుంది. డిఫెన్సర్ అయితే బ్లాక్ కొడితే ఫెయిల్ అవుద్దేమో, ఫెయిల్ అయితే మైనస్ అయితే నన్ను ఏమైనా అంటారేమో, ఇది ఒక భయం ఉంటుంది. అది పోవాలంటే టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ టోర్నమెంట్, లోకల్ టోర్నమెంట్, ఏదో ఒక టోర్నమెంట్, ప్రతి చిన్న టోర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇన్ని టోర్నమెంట్ ఆడితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైనా టోర్నమెంట్ మీరు నెంబర్ ఆఫ్ లోకల్ టోర్నమెంట్స్ ఎక్కువ ఆడితేనే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. టోర్నమెంట్స్ ఎక్కువ ఆడితేనే ఆ మ్యాచ్ ఫీర్ అనేది పోద్ది. టోర్నమెంట్స్ ఆడకుండా మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసి కోర్టులో దిగితే ఖచ్చితంగా మీరు చాలా భయపడతారు. మ్యాచ్ ఫీర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఆడలేరు. ఇప్పుడు సపోజ్ స్టేట్ మీట్ సెలక్షన్ వచ్చే సరే, ఇప్పుడు సెలక్షన్లో బాగా స్టేట్ మీట్ సెలక్షన్ వచ్చింది, నువ్వు ఎక్కువ టోర్నమెంట్స్ ఆడలేదు, సడన్గా నువ్వు స్టేట్ మీట్లో మెయిన్లో దించారు, నేను ఆడాలంటే చాలా భయం వేస్తుంది, చాలా మ్యాచ్ ఫీర్ వస్తుంది. లోకల్ టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్కువ ఆడండి, మ్యాచ్ ఫీర్ అనేది పోద్ది, భయం పోద్ది. కోర్టులో మీరు ఇంకా మీ గేమ్ మీరు కంటిన్యూగా ఆడగలరు. కొత్తగా ఎవరైనా ఆడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన పేజ్ని లాస్ట్లో ఫాలో అవ్వడం మర్చిపోకు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ప్రతి దానికి నీ వీడియో ద్వారా రిప్లై ఇస్తాను. అప్డేట్స్ కాదు, అప్డేట్స్ అనేవి నేను వస్తే నేను డైరెక్ట్ పెడతాను, మీరు అడగక్కర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.